సులైమాన్ గారికి ఏం అర్థమైందా అంటే ఆయన చెప్తున్నాడు. సమయం లేదు, నేను ఫాస్ట్గా చదివేస్తాను, దయచేసి ఏమనుకోమాకండి. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలాధారను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకున్నట్టు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి అయి అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి. ఇంపార్టెంట్ మాట ఇదే. పైనుంచి సొలొమోను గారు ఒక సంభాషణ చెప్పుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఆత్మీయ విషయం ఏంటంటే, ఈయన తెలుసుకున్న జ్ఞానం ఏంటి అంటే ఆ ఒక్క మాటే. మరలా చదువుతాం. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించెను. అర్థం చేశారా? సొలొమోనుకి ప్రపంచంలో చాటి అయిన వ్యక్తి ఎవ్వరూ లేరు. ఆయనకి సంతోషం ఎక్కడా